హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ రాగి లడ్డు. మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందు ఈ డ్రై ఫ్రూట్ రాగి లడ్డుకి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్ వచ్చేసి రాగి పిండి, అలాగే 1 కప్ వచ్చి బెల్లం, 1 కప్ వచ్చి వేరుశెనగ పప్పు, 1/2 కప్ వచ్చి సూజీ రవ్వ, అలాగే 5 యాలకులు, అలాగే 1/2 కప్ వచ్చేసి నువ్వులు, అలాగే బాదం పప్పు అండ్ జీడిపప్పు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. 4 to 5 టీ స్పూన్స్ అయితే నెయ్యి అయితే తీసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండ్లీ తీసుకొని దాంట్లోకి వేరుశెనగ పప్పులు వేసుకొని మనము ద్వారాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఈ రాగి లడ్డుని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రాగిలో కాల్షియం అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, పల్లీలు అయితే మనకి ద్వారగా వేయించేసాము చూడండి. అలాగే ఒక ప్లేట్లో చేసుకున్నాము. తర్వాత అదే బాండ్లీలో మనం ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి, ద్వారగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఈ నువ్వులు కాసేపు మనకి చిటపట్లాడాలి. చూడండి మీరు నువ్వులు చూడండి ఫ్రెండ్స్, చిటపట్లాడుతున్నాయి. నువ్వులు కూడా ద్వారగా వేయించేసాము. వాటిని కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీడిపప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఏంటంటే రాగి లడ్డు అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత దాంట్లోకి బాదం పప్పు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాదం పప్పు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనము దాన్ని కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోకి మనము సూజీ రవ్వ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సూజీ రవ్వ వేసిన తర్వాత మనము కాసేపు అలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అడుగు అంటకుండా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం రాగి పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆ రాగి పిండి నుంచి మంచి సువాసన రావడం ప్రారంభమవుద్ది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మనకి సరైన స్థాయిలో అది వేగినట్టు అర్థం చేసుకోవచ్చు రాగి పిండి బాగా. ఇప్పుడు దాంట్లోకి మనం తురిమిన కొబ్బరిని అయితే వేసుకొని మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. రాగి పిండి అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో పొట్టు తీసిన వేరుశెనగ పప్పులు వేసుకొని దాంట్లోకి ఈ నువ్వులు అయితే వేసుకోవాలి, ద్వారగా వేయించిన నువ్వులు. ఇలా కచ్చా పచ్చగా మనము గ్రైండ్ చేసుకోవాలి బరకగా. తర్వాత చూడండి, అదే మిక్సీ జార్లో రాగి పిండి చల్లార్చిన రాగి పిండిని వేసి దాంట్లోకి అయితే బెల్లం వేసేసి మనము లైట్గా అలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిగిలిన రాగి పిండిని కూడా వేసుకొని
దాంట్లోకి అదేవిధంగా మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకొని అలా గ్రైండ్ చేసుకొని అలా వేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ రాగి పిండిలో ఒకటి యాలకులు వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత ఆ రాగి పిండిలోకి చూడండి మనం వేరుశనగ పల్లీలు అలాగే మనం నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పొడిని అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఇక డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవసరాన్ని బట్టి మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చేతికి పట్టే విధంగా మిశ్రమాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న భాగాలుగా తీసుకొని చేతితో గుండ్రంగా లడ్డూలుగా అయితే మనం చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు అలా వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే ఇక రాగి లడ్డు సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం లడ్డూల్ని తయారు చేసుకుంటున్నాం. ఇలా అన్ని లడ్డూలను తయారు చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చెరపడిన డబ్బాల్లో అయితే మనం నిల్వ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రాగి లడ్డు తయారీలో రాగి పిండిని తక్కువ మంటపై బాగా వేయించడం రుచి మరియు వాసనకైతే చాలా ముఖ్యమైనది. ఈ రాగిలో మంచిగా ఫైబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రోజు ఒకే రకమైన ధాన్యాన్ని తీసుకోవడం కంటే రాగి వంటి చిరుధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆహారంలో వైవిధ్యం అయితే పెరుగుతుంది. ఈ రాగిని జావా, దోశ, సంగటి, రొట్టె, లడ్డు వంటి అనేక రూపాల్లో అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రోజుకు ఎన్ని తినాలని మీకు డౌట్ రావచ్చు. సాధారణంగా అయితే చిన్న పరిమాణంలో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రాగి అనేది ఆరోగ్యమైన ధాన్యం అయినప్పటికీ రాగి లడ్డు కూడా ఒక తీపి పదార్థమే కాబట్టి మనం చిన్న పరిమాణంలో అయితే తీసుకోవచ్చు. అంటే రోజుకి ఒక 2 అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది అయితే ఏం లేదు. రుచితో పాటు పోషక విలువలు కూడా కావాలనుకునేవారు ఈ రాగి లడ్డు తయారీని తప్పకుండా ప్రయత్నించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలాగా ఇంట్లో మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రాగి లడ్డుని టేస్ట్ చేసేద్దాము. సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది, సూపర్. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.